నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ ఒక మాట అంటారు, ఎవరు అరెస్ట్ అయినా అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అరెస్ట్ అయినా గానీ ఇది అక్రమ అరెస్ట్, వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, లేనిపోనివన్నీ వీళ్ళ మీద కేసులు కడుతున్నారు, ఇదంతా హింసించడానికి చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి అనే మాట. ఈయన్ని అనుసరిస్తూ కార్యకర్తలు, నాయకులు వీళ్ళు కూడా ఇదే అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అక్రమ అరెస్ట్ అంటే ఏంటి, తప్పుడు కేసులు అంటే ఏంటి, కక్షపూరితంగా వ్యవహరించడం అంటే ఏంటి, మరి వీళ్ళ మీద పడుతున్న కేసులన్నీ అబద్ధాలా, ఎలా చూడాలి, దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనోజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో తరచూ అంటారు, అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద, హింసించడానికి చూస్తున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో అసలైన కేసులు అంటే ఏంటి, లేదంటే తప్పుడు కేసులు అంటే ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నాయకుల మీద పెట్టే ఏ కేసు అయినా అక్రమ కేసే. వాళ్ళు తప్పు చేసినా, ఆస్తులు కొల్లగొట్టినా, మానభంగాలు చేసినా, జనాలకు సంబంధించి పేకలు కోసినా కూడా అవన్నీ అక్రమ కేసులే. ఈవెన్ నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తోట చంద్ర గారి పేక కోసి చంపారు కదా నడి రోడ్డు మీద, ఆ చంపిన వాళ్ళ మీద కూడా పెట్టినవి అక్రమ కేసులే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. చంపడం అబద్ధం, మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని కావాలని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని కూడా చెప్తాడు ఆయన చెప్పడానికి ఏమొచ్చా, అది పరిస్థితి. అంటే ఏం చేసినా గానీ ఇప్పుడు వల్లభనేని వంశీని తీసుకుందాము, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకుందాము, ఇప్పుడు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని పోలీసులో క్లారిటీ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, వల్లభనేని అందంగా ఉన్నాడు కాబట్టి కక్షతో అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చాలా మంచోడు, ఎక్కడికో వెళ్తుంటుంటే అరెస్ట్ చేశాడు. ఇలాంటి మాటలు అంటే అక్రమ అరెస్టులు అంటే ఆయన దృష్టిలో ఏంటి? ఈయన గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 దాకా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నా కూడా ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి రాజమండ్రి జైల్లో వేశారు. మీకు అది గుర్తుందో లేదో, వాళ్ళ కూతురు విపరీతంగా ఏడ్చింది అప్పుడు. పొంగూరు నారాయణ గారు వాళ్ళ కొడుకు సంవత్సరీకం రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు. RRR గారు ఇప్పుడు ఉండి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప శాసనసభాపతి, ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఆయన మీద 3rd డిగ్రీ ఏ విధంగా ప్రయోగించారో మనం చూసాం. గౌతు శిరీష గారి మీద అక్రమ కేసులు, అచ్చెన్నాయుడు గారిని అయితే ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఉంటే ఆయన అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు. ఇట్లాగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈయన ఏ రోజు బయటకు వచ్చినాడు కాదు కదా, బయటకు వస్తే పరదాలు గట్రా అవన్నీ ఉంటాయి, ఈయనకి బయట సమాజంతో పని ఉండదు కదా. సో ఎవరిని అరెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది పైశాచిక ఆనందం ఫోన్లో చూసి పొందుతూ ఉండేవాడు అంతే. ఇవన్నీ మంచి కేసులేనా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంతమందిని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కూడా, రంగనాయకమ్మ గారని ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేస్తే సిఐడి నోటీసులు ఇప్పించి సిఐడి ఆఫీస్కి పిలిపించి అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, గ్రామస్థాయి కార్యకర్తలను కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ లోకల్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేసే అవినీతిని ఎత్తి చూపితే వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించి 3rd డిగ్రీ ట్రీట్మెంట్లు ఇప్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే, వీటిల్లో ఈ కొల్లు రవీంద్ర గారి మీద అయినా, అచ్చెన్నాయుడు గారి మీద అయినా, నారా లోకేష్ గారి మీద చాలా కేసులు పెట్టాడు ఆయన. నారా లోకేష్ గారిని ప్రతిపాడు స్టేషన్కి పిలిచి 41A నోటీసులు సాయంత్రం దాకా కట్టిపెట్టి 41A నోటీసులు ఇప్పించి పంపించాడు. యువగలం పాదయాత్రలో ఆయనకి చైర్ కూడా ఇవ్వకుండా, మైక్ పర్మిషన్ ఇవ్వకుండా, కుర్చీలు కూడా పోలీసులను పెట్టి లాక్కున్నటువంటి పరిస్థితులు. పోలీసులు కుర్చీలు లాక్కుంటుంటే దాన్ని అడ్డుకుంటే పోలీసులు విధులకు ఆటంకం కలిగించడానికి లోకేష్ గారి మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాడు, స్కిల్ స్కామ్ అని. మరి వీటిల్లో ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వాళ్ళ మీద కానీ గత 5 సంవత్సరాల్లో పెట్టిన కేసులకి ఒక్కదానికన్నా నిరూపించాడా గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి? నిరూపించలా. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్క కార్యకర్తనైనా అన్యాయంగా, అక్రమంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడని అరెస్ట్ చేసిన దాఖలా ఎక్కడ ఉందా? ఒక్కళ్ళ మీదైనా. కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. కాకాని గోవర్ధన్ రెడ్డిని ప్రాపర్ రీజన్ చూపించి అరెస్ట్ చేసింది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసింది ప్రాపర్ రీజన్ చూపించి. వల్లభనేని వంశీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు కదా, దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చిన కేసులో కదా ఇప్పుడు వల్లభనేని వంశీ లోపల ఉంది. అక్రమంగా గ్రావెల్ మైనింగ్ చేశాడని కదా లోపల ఉంది. పోలవరం కట్టల మీద మట్టి మాఫియా చేశాడని కదా లోపల ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యాలయం మీద వాళ్ళ అనుచరులను పంపించి దాడి చేయించాడు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అని కదా ఆయన లోపల ఉంచింది. ఇవన్నీ నేరాలు కదా, ఇవన్నీ మన అందరి కళ్ళకు కనపడుతున్నాయి కదా. ఈ నేరాలను చూపించి ఆయన అరెస్ట్ చేస్తే దాంట్లో తప్పేం లేదు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఆయన మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. ఆయన కొలంబోలో ఏం పని ఆయనకి? ఆయన కొలంబో ఎందుకు వెళ్తున్నాడు? లుక్అవుట్ నోటీసులు ఉన్నప్పుడు కొలంబో ఎందుకు వెళ్తున్నాడు? కొలంబో వెళ్లాల్సిన పని ఏంటో చెప్పాలి కదా. కూటమి ప్రభుత్వం ఎవరిని
అరెస్ట్ చేసినా న్యాయబద్ధంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళు ఏం తప్పు చేశారో చూపించి అరెస్ట్ చేస్తుంది. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు ప్రజల సొమ్ము తిన్నాడు జగన్మోహన్ రెడ్డి. 43,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలో ఆయన సీఎం అవ్వక ముందే ఉన్నాయి. ఆయన మీద 38 కేసులు ఉన్నాయి, సిబిఐ కానీ ఈడీ కానీ. ఆయన గత 5 సంవత్సరాలు కోర్టుకి ఎగనామం పెట్టాడు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ప్రజలకు దూరం అవుతాను, ఈ కోర్టుకి రావడానికి ప్రజల కోసం పెట్టే సమయం అంతా వేస్ట్ అయిపోద్ది అని చెప్పి 5 సంవత్సరాలు కోర్టుకి వెళ్ళినాడు. ఎవడన్నా ఉన్నాడా? ఇదే పని ఒక 1,000 రూపాయలు పిక్ పాకెట్ చేస్తే వాడిని కోర్టుకు పంపి 2 నెలలు 3 నెలలు లోపలేస్తున్నారు. 43,000 కోట్లు ప్రజాధనం తిన్న కేసుల్లో 38 కేసులు సిబిఐ ఈడీ, ఈ 2 జాతీయ స్థాయి సంస్థలే కదా, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలే కదా. మరి వీటి మీద కేసులు ముందుకెందుకు వెళ్ళావు? అట్లాంటి ఉన్మాదిని ఒకసారి మనం బయట వదిలేస్తే ఇక ఆయనకి ఏ చిన్న మర్డర్ కేసు అయినా కూడా కేసులాగా కనపడదు. ఆయనకి ఒక 1000 కోట్లు ప్రజల ధనాన్ని దోచేసిన కేసు కూడా చిన్న కేసులాగా కనపడుతుంది కదా. మామూలుగా 43,000 కోట్లు దోచుకున్నాడికి 1000 కోట్ల కేసు చిన్నదిగానే కనపడుతుంది కదా. అందుకే ఆయనకి ఇదంతా అబద్ధం, ఇవన్నీ దొంగ కేసులు, ఇదంతా మా మీద కక్షతోటి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీళ్ళు దొంగ కేసులు పెట్టారు అని చెప్పి ఆయన మొన్న వాపోతున్నాడు అంతే. అంటే మీరు అన్న దాని ప్రకారం ఏంటంటే సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసేవి అసలైన అరెస్టులు, ఏవైతే సాక్ష్యాలతో అరెస్ట్ చేస్తున్నారో ఇవి మాత్రం అక్రమ అరెస్టులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్. చంద్రబాబు నాయుడు గారిని స్టేట్ సిఐడిని పంపించి స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు స్కిల్ స్కామ్ లో ఆయన ఏం తప్పు చేశాడు, ఆయన ఎవరికి డబ్బులు ఇచ్చాడు, ఆయన అవినీతి చేశాడని నిజమైన ప్రూఫ్ని ఎవరన్నా చూపించగలిగారా? ఒక్కళ్ళైనా? నారా లోకేష్ గారి మీద అన్ని కేసులు పెట్టారు, ఆ కేసులో ఒక్కటన్నా నిజమని నిరూపించగలిగారా? అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు, అది నిరూపించగలిగారా? కొల్లు రవీంద్ర గారి మీద కేసు పెట్టారు, అది నిరూపించగలిగారా? ధూళిపాల నరేంద్ర గారి మీద కేసు పెట్టారు, అది నిరూపించగలిగారా? మన పొంగూరు నారాయణ గారి మీద కేసు పెట్టారు, అది నిరూపించగలిగారా? తెలుగుదేశం కార్యకర్తల మీద కొన్ని వందల కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యకర్త జోలికి వెళ్ళదు. సామాన్యుల జోలికి కూటమి ప్రభుత్వం రాదు. నిన్నగాక మొన్న ఒకడు ప్లకార్డ్ చూపించాడు, తిరుపతి గంగమ్మ జాతరలో వేటల్ని నరికినట్టు రప్ప 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 నడుగుతాను నా కొడకల్లారని ఓ బ్యానర్ చూపించాడు. అది విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు ఉంది. అందుకని ఆయన అరెస్ట్ చేశారు. శాంతి భద్రతల విఘాతం కలగకూడదు కాబట్టి. ఆ కుర్రాడు ఆ ఫ్లెక్సీ పట్టుకోకపోతే ఆ కుర్రాడిని అరెస్ట్ చేయరు కదా. అట్లాంటి తప్పులు చేస్తేనే కదా న్యాయబద్ధంగానే శిక్ష ఉంటుంది. ఇప్పుడు సొంతంగా మనుషులు పంపించి కొట్టించే పరిస్థితులు గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేవు. అంటే మీరు ఇన్ని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసి జైల్లో ఉన్నారు అప్పుడు 16 నెలలు. అంటే అవి కూడా అక్రమ అరెస్టేనా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి జనాలు ఆయన 16 నెలలు జైల్లో వచ్చిన తర్వాత మా అన్న క్లీన్ చిట్ వచ్చింది, మా అన్న ఏ అవినీతి చేయలేదు, అందుకే జైల్లో నుంచి బయటకు వచ్చాడు, మా అన్న చాలా మంచోడు, మా అన్న ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా మంది గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్, దొంగ బ్యాచ్ ఇదంతా చెప్తా ఉంటారు. దీన్ని నమ్మి కదా మరి పోయినసారి 2019లో ఓట్లు వేసింది. తర్వాత కదా జనానికి తెలిసింది జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా పరిపాలించాడు 5 ఏళ్ళు. దాన్ని బట్టి తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసిన, ఈ దేశం మొత్తాన్ని పక్క దేశానికి అమ్మేసిన మా అన్న మంచోడనే అంటారు ఆ పేటీఎం కూలీలు. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కక్షపూరితంగా అరెస్టులు చేసేంత వరకు ఇలాంటి అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అనే ఆలోచన వద్దండి. ఆయన రాడు, ఫిక్స్ అయిపోతున్నారు. ఆయన రాడు. అంటే మీరు ఫిక్స్ అవుతున్నారా? ఏపీ నేను ఎందుకు ఫిక్స్ అయ్యానంటే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరిని పరామర్శిస్తారు? స్వతంత్ర సమరయోధుల కుటుంబాలను, లేదా ఆ గ్రామానికి విపరీతమైన మంచి చేసి ఆయన ఏదన్నా స్వర్గస్థుడైతే వాళ్ళను, లేదా మండల జిల్లా స్థాయిలో ప్రజలందరికీ మంచి చేసిన సామాజికంగా మంచిగా ఉండే వాళ్ళను ఎవరినో పరామర్శిస్తారు. అంతేనా? అట్లాంటి వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు. అట్లాంటి వాళ్ళని పరామర్శించడం వల్ల చిన్నపిల్లల కాడి నుంచి యువతకి ఒక మార్గనిర్దేశం చేసినట్టు అవుతుంది. ఒరే ఇట్లాంటి మంచోడిలాగా మనం బతకాలరా, ఆయన స్వాతంత్రం కోసం చాలా కష్టపడ్డాడు, ఆయన కోసం ఆయనలాగా మనం బతకాలరా, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలరా అనుకుంటారు. అట్లాంటి వాళ్ళని మనం చేస్తే ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరిని పరామర్శిస్తున్నాడు? గంజాయి దాగి పోలీసులను ఇబ్బంది పెట్టే వాళ్ళని పరామర్శించడానికి ఐతానగర్ తెనాలి వెళ్ళాడు. తెనాలి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాడు. బెట్టింగ్ లో 3 కోట్లు పందెం కాసి 30 కోట్లు పందెం కాసి ఆ డబ్బులు కట్టలేక ఇంట్లో తగాదా అయ్యి గడ్డి మందు దాకా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని పరామర్శించాడు. పొదిలెళ్ళి కేజీ పొగాకు ఎంతెంతో అంటున్నాడు. అక్కడ బాధ్యతాయుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందిగా భారత రాజ్యాంగం ప్రకారం. అక్కడ మహిళలు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ మీద వీళ్ళ గంజాయి బెచ్చను పెట్టి అక్కడ ప్లకార్డులు చూపించి వాళ్ళ మీద చెప్పులతో దాడి చేశాడు. ఇట్లాంటి చేష్టాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అసలు సామాన్యుడికి ఏమిస్తున్నట్టు? సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సందేశం ఏంటి? గంజాయి బెచ్చని నేను ప్రోత్సహిస్తా, బెట్టింగ్లు వేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా, మహిళల మీద రాళ్ళు లేపిస్తా, మహిళల మీద చెప్పులు లేపిస్తా, ఇట్లాంటివి కదా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మరి అట్లాంటి వ్యక్తి ఇంకోసారి రాజకీయాల్లో మళ్ళీ ముఖ్యమంత్రి
మారి అనే ఊహలో ఎందుకుంటారు మీరు? అది ఊహ. అంటే మీరు ఊహ అంటున్నారు, కానీ జనాలు చూస్తుంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నా గానీ ఎంత మంది తరలిస్తున్నారు. సాక్షి మీకు ఒకటి చెప్తానండి, మీరు సాక్షి టీవీని చూడడం, సాక్షి పేపర్ని చదవడం ఫస్ట్ మానేయండి. మీకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే జగన్ పొదిలి పర్యటన చేశాడు. పొదిలి అంటే ప్రకాశం జిల్లా, మార్కాపురం, ఒంగోలు మధ్యలో ఉంటది. చింతలపూడి అని ఒకటి ఉంది గోదావరి జిల్లాలో, తెలుసా మీకు? ఆ చింతలపూడి నుంచి పొదిలికి అక్కడున్న నాయకులు మనుషులను మాట్లాడి జగన్మోహన్ రెడ్డి యాత్రకు పంపించారు. గోదావరి అవతల అనకాపల్లి నుంచి కూడా వచ్చారు దానికి. అలా నాయకులు టార్గెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర నుంచి ఎంతమంది రావాలి, మీ దగ్గర నుంచి ఎంతమంది రావాలంటే చేసేది ఏమీ లేక వాళ్ళు మనుషులను పంపించారు పొదిలికి. అంటే డబ్బులు ఇచ్చా డబ్బులు లాగా ఎవడు వస్తాడు ఈ రోజు? జగన్మోహన్ రెడ్డికి అసలు రారు ఎవరు. గంజా అనేవాళ్ళు, ముందు అనేవాళ్ళు, డబ్బులు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయితే. ఎందుకంటే అటుకి బ్రాండ్ అంబాసిడర్ కదా జగన్మోహన్ రెడ్డి. మరి పొదిలిలో జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కి చింతలపూడి నుంచి జనాలు ఎందుకు వచ్చారు ఇది చెప్పండి. అటు పక్కన చిత్తూరు నుంచి జనాలు ఎందుకు వచ్చారు, నెల్లూరు నుంచి జనాలు ఎందుకు వచ్చారు? పొదిలి చుట్టుపక్కల మార్కాపూర్, దర్శి, ఒంగోలు ఇదంతా ఏరియానే కదా. జగన్మోహన్ రెడ్డికి నిజమైన అభిమానం ఉంటే ఆ చుట్టుపక్కల జనాలే సరిపోతారు కదా. కేవలం అల్లర్లు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి నేను ఏదైనా చేయగలుగుతాను, లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా చేస్తాను, లా అండ్ ఆర్డర్ కి విఘాతం కల్పిస్తానని చెప్పుకోవడానికే ఇట్లాంటి పర్యటనలు చేస్తున్నాడు. మరి ఇలాంటి పర్యటనలు చేస్తూ లా అండ్ ఆర్డర్ కి విఘాతం కల్పిస్తున్నాడు అన్నప్పుడు ఎందుకు మరి ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది? ఎందుకు ఆపట్లేదు? అసలు ఎందుకు అనుమతులు ఇస్తుంది? మరి అనుమతులు ఇవ్వడం అంటే అండి, పరామర్శ చేయాలన్నాడు ఏ రాజకీయ నాయకుడికైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా యువగళం పాదయాత్ర చేస్తానని లోకేష్ గారు అంటే అడుగడుగున ఆటంకాలు సృష్టించి, అడుగడుగున ఆయన కుర్చీలు లాక్కొని, మైకులు లాక్కొని, జనాల మీద లాఠీ చార్జీలు చేసి, వైసీపీ గుండాలను పెట్టి రాళ్ల దాడులు చేపించి, ఆ సంస్కృతి ఒక ఫ్యాక్షనిస్ట్ ఉండే సంస్కృతి. అది జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన లేచిన దగ్గర నుంచి క్రమశిక్షణ అని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చెప్తాడు. కార్యకర్తలను కూడా ఆయన అదే చెప్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి మా పార్టీ, మా కూటమి ప్రభుత్వం చేసేదానికి తేడా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి అవినీతి, అరాచకాలు చేశాడని చెప్పి దాని మీద కక్ష సాధింపుగా మనం కూడా అదే చేస్తే తేడా ఉంటది కదా. అందుకే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమిలో ఉన్న నాయకులు ఎవరైనా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, ఇంకెక్కడ విలేజ్ల్లో పనులు చేయాలి, ఇంకెక్కడ పెట్టుబడులు తేవాలి, యువతకి మనం ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కోసం ఎన్ని కంపెనీలు తీసుకురావాలి, వీళ్ళందరికీ ఉద్యోగ కల్పన ఎలా చేయాలి, P4లో పేదవాళ్ళని పెద్దోళ్ళగా ఎలా చేయాలి, విలేజ్లో సిమెంట్ రోడ్లు ఎలా వేయాలి, ఇంకా ఇంటింటికి కొల ఎలా ఇవ్వాలి, ఇంకా పెన్షన్లు కొత్త ఎలా ఇవ్వాలి, సూపర్ 6 అతి త్వరగా ఎలా పూర్తి చేయాలి, ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేశారు కాబట్టే జనాలు మళ్ళీ కూటమికి ఓటేస్తారు అని నా పర్సనల్ ఫీలింగ్. అది ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి రాడు అనేది నా గట్ ఫీలింగ్. ఈ యాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా జగన్మోహన్ రెడ్డికి ఏం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటనలో 20 నుంచి 30 మంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. సో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని రెచ్చిపోతే హావభావాలన్నింటినీ పక్కన పెట్టి భలే ఏది మీరు మీ కుటుంబాలు, జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు, కనీసం మిమ్మల్ని పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి రాడు. ఇది నాకు తెలిసింది. థాంక్యూ సో మచ్. నమస్తే.